రైట్ నమస్తే వెల్కమ్ టు మిర్రర్ టీవీ నేను పవన్ మనం గత 4 రోజుల నుంచి చూస్తున్నాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గొడవలు జరుగుతున్న ముఖ్యంగా ఏదైతే ప్రస్తుతం ఉన్న సీఎం రేవంత్ రెడ్డి గారి నియోజకవర్గంలో కొడంగల్ నియోజకవర్గంలో ఈ 3 గ్రామాలకు చెందిన ఈ చాలా వరకు ఈ 3 గ్రామాలకు సంబంధించిన ప్రజలు కావచ్చు ఏదైతే రైతులు ఆవేదన చెంది కలెక్టర్ పైన కావచ్చు అధికారులపైన దాడి చేయడం జరిగింది. ఎందుకు దాడి చేయాల్సి వస్తుంది, నిజంగానే అధికారులు కావచ్చు నాయకులు ప్రజలకు ఎందుకు మెప్పించలేకపోతున్నారు? ఒకవైపు సీఎం గారి సొంత నియోజకవర్గం కొడంగల్లో దాడులు జరుగుతున్నాయి, మరోవైపు ఇదే హైదరాబాద్ తెలంగాణ రాష్ట్ర రాజధానిలో కూడా అవే గొడవలు జరగాల్సి వస్తుంది. ఎందుకు జరుగుతుంది? ఒకవైపు మూసీ పేరుతో పర్యావరణం రక్షిస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం మూసీ పేరుతో మూసీ ప్రక్షాళన అంటూ ఒకవైపు తీసుకొస్తుంది. ఇదే పర్యావరణాన్ని ఖరాబ్ చేస్తూ మరోవైపు రైతులని రోడ్ల మీద పడిస్తూ కొడంగల్ ఏదైతే నియోజకవర్గంలో లగ్గిచెర్ల గ్రామానికి చెందిన ఈ ఫార్మాసిటీ కంపెనీలను తేవడానికి ట్రై చేస్తుంది. చూద్దాం, వీటిపైన మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు బక్కా జెడ్సన్ గారు ఉన్నారు. అన్న ఏంటి, ఒకవైపు మూసీ ప్రక్షాళనని పర్యావరణం రక్షిస్తామని ఇక్కడ అంటున్నాం, ఇదే కొడంగల్ నియోజకవర్గంలో ఒకవైపు ప్రకృతిని ఖరాబ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, ఎలా చూడొచ్చు? ఇప్పుడు నేను రైతు కమిషన్ అంటే జ్యుడిషియల్ పవర్స్ ఉంటాయని ఇళ్ళకి వచ్చిన వాళ్ళకు పిటిషన్ ఇస్తున్నా. అందులో మూసి అంటే దాదాపు 200 అనే ఒక రిపోర్టే ఇస్తున్నా. ఇప్పుడు ఒక రిపోర్టే ఆల్రెడీ ముఖ్యమంత్రి కూడా ఇచ్చిన మూసి పైన సూచనల సలహాలు అడిగితే ఆ సలహాలు సూచనల పైన ఇచ్చి ఆయన ఏమడిగిన అంటే నేను ముఖ్యంగా దాదాపు ప్రపంచవ్యాప్తంగా 258 దేశాలలో అక్కడ ఉన్న నీటిని చెకింగ్ చేస్తే టెస్ట్ చేస్తే దాదాపు 140 దేశాలలో ఉన్న నదులన్నిట్లల్లో ఫార్మా కంపెనీలు చేయబట్టి నీళ్ళు కాలుష్యమైంది అని చెప్పేసి రిపోర్ట్ వచ్చింది. అది నేను ఇక్కడికి ఇచ్చిన. అయితే ఇప్పుడు ఈ మూసీలకు విడుదలయ్యే నీళ్ళన్నీ ఏది డిబిస్కెల్ కానీ రెడ్డి స్లాబ్ కానీ ఇట్లా వివిధ కంపెనీలకి వెళ్ళి వచ్చేటి అన్నీ అక్కడికే వచ్చింది. ఈ కంపెనీ వాళ్ళందరూ వరద బాధిత సహాయార్థమే కూడా 5-5 కోట్లు చెక్కులు ఇచ్చిండ్రు. ఏడా ఇచ్చిండ్రు? సెక్రటరీలో కాదు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఇంట్లో ఇచ్చిండ్రు అన్నట్టు. ఇంట్లో అంటే ప్రజాభవన్ కూడా కాదు, ఆయన సొంత ఇంట్లోనే ఆయన సొంత ఇంట్లోనే అది ఇవ్వడం జరిగింది. అయితే మనం చెక్కు తీసుకున్నా ఎన్కేం తీసుకున్నా మనకు తెలియదు. ఈరోజు నేను ఒకటే చెప్తున్నా, ఈరోజు పంజాబ్ రైతులను 3 నల్ల చట్టాల వ్యతిరేకంగా పంజాబ్ రైతులకు వాళ్ళ ఉద్యమానికి మద్దతు ఇచ్చిన రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, జాతీయ కాంగ్రెస్ పార్టీ, హర్యానా రైతులకు అక్కడ బార్డర్లో ఏదైతే ఉద్యమం జరిగిందో నెలల పాటు సంవత్సరాల పాటు నడిచింది, దాన్ని మొత్తం వీళ్ళు మద్దతు తెలిపారు. ఈరోజు ఏదైతే పంటలకు వాళ్ళు పండించిన పంట గిట్టుబాటు ధర ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు పోరాటం చేసిండ్రు. అదే పోరాటం ఈరోజు పంటల కోసం కాదు, ఇక్కడ ఆ పంటలు పెండే భూమిలో గుంజుకుంటుండ్రు ఇక్కడ మీ రేవంత్ రెడ్డి గారు. ఎన్ని ఊరు, 1 ఊరు 2 ఊరు కాదు, బాజాత హక్కింపేట, పూలపల్లి, లక్చర్ల 3 ఊర్లలో ఈరోజు వాళ్ళ భూములు బలవంతంగా వాళ్ళ దగ్గర భూములు గుంజుకొని వాళ్ళు కలెక్టర్ వాళ్ళ తరఫున పోయి మీకు ఒరిజినల్గా అయితే మీకు 5 లక్షలు 6 లక్షలు ఇవ్వాలి, కానీ రేవంత్ రెడ్డి గారు పెద్ద హృదయం తీసుకొని మీకు 10 లక్షలు ఇస్తుండ్రు అంటుండు, మీరు మరి భూములు ఇవ్వాలి కదా. అంటే ఇప్పుడు నా బంగారు పుట్టల ఏలు పెడితే నేను కుట్టానా అని చీమంటా చూసినావా? అట్లా వాళ్ళ బంగారు పుట్టల ఏలు పెడితే మా రైతులు ఎవరైనా ఊకుంటారా? నీ కలెక్టర్ ఇంటికి వస్తా, కలెక్టర్ ఇంటికి వచ్చి నేను ప్లేట్ గుంజుకొని అన్నం తింటా అంటే నువ్వు ఊకుంటావా? కొడతావు కదా. అట్నే వాళ్ళ ఊళ్ళో పోయి నీ భూమి గుంజుకో, అరే వాళ్ళ కష్టాల జీతంతో వాళ్ళ చెమట రక్తం పిండి వాళ్ళు నిన్ను ఒక ఇరిగేషన్ అడిగినరా, నిన్ను ఒక రైతు బంధు అడిగినరా, లేకుంటే గిట్టుబాటు రాదని అడిగినరా, నీ ముఖానికి నీకే పథకం అడిగిందా, నీ ముఖానికి నువ్వేవి ఇవ్వాలని వాళ్ళకి తెలుసు, వాళ్ళకు అన్నీ తెలుసు. నువ్వు ఏమి ఇవ్వవు, నువ్వు ఫాల్తు కానీ, నువ్వు బేకారు కానివి, దొంగవు లంగవు 420 కానివని తెలిసి ఇక మూసుకొని అన్నీ ఏమేమి మూసుకోవాలని అన్నీ మూసుకున్నారు, అన్ని జాగాలు మూసుకొని ఇక మనకేం వద్దని చెప్పి వదిలేసిండు. ఈరోజు నువ్వు వాళ్ళ భూములు వాళ్ళు గుంజుకుంటే తిరగబడరా, కొట్టారా, మాట్లాడరా? ఈరోజు సేమ్ పంజాబ్లో జరిగిన ఉద్యమమే ఈరోజు ఇక్కడ జరుగుతూ ఉంది. కాబట్టి ఈరోజు నేను చెప్పేది ఏంటంటే మీరు ఈరోజు ఈ రాహుల్ గాంధీ గారు వెంటనే 3 గ్రామాలు కూడా విజిట్ చేయాలి, రాహుల్ గాంధీ వెంటనే రావాలి. మీరు రైతు దీక్షలను చేసిండ్రు, రైతు చట్టాల వ్యతిరేకంగా మీరు కొట్లాడినరు, ఈరోజు ఏది రైతు డిక్లరేషన్ అని చెప్పి మీరు ప్రోగ్రామే పెట్టిండ్రు. కాబట్టి ఇక్కడ రైతుల భూములు గుంజుకుంటుండ్రు. ఏవైతే మరి భారతదేశం మొత్తం నువ్వు ఏది రైతుల భూములు గుంజుకుంటారు, దానికి మన చట్టంగా బీజేపీ ప్రభుత్వం మొత్తం లాగం చేస్తుందని చెప్పిండ్రు. ఏది రాహుల్ గాంధీ గారు బాజాబ్తా ఈరోజు పార్లమెంట్లో మాట్లాడండి. ఇగో खत्म कर दिया, अगर आप जानते नहीं हो चेक कर लो, हर स्टेट में हर भाजपा की स्टेट में खत्म कर दिया. అర్థమైందా? ఇక్కడ ఒక్కొక్క దగ్గర किसानों को डराने के लिए लैंड एक्विजिशन बिल जो हम लाए थे, उनकी जमीन की रक्षा करने के लिए उनको सही
compensation देने ఓకేనా ఏమని చెప్పింది రాహుల్ గాంధీ వాళ్ళ రైతుల భూములు కాపానికి రైతుల భూములకు ఒకవేళ ఎక్వేషన్ మంచి ధర ఇయ్యనికి అని చెప్పి మేము చట్టం తెచ్చినాము అవి బీజేపీ తుంగలో దొక్కుతుంది ప్రభుత్వం ఉన్న కాడ అని చెప్పిండు మరి తెలంగాణ బీజేపీ లేదు కదా రాహుల్ గాంధీ మిస్టర్ రాహుల్ గాంధీ ఇన్ తెలంగాణ దేర్ ఇస్ నో బీజేపీ రూలింగ్ ఇన్ తెలంగాణ కాంగ్రెస్ ఇస్ రూలింగ్ ఓకే ఒకవైపు గతంలో ఏదైతే మీరు అన్నట్టు నల్ల చట్టాలకు వ్యతిరేకంగా రైతుల మీద ఇచ్చిన నల్ల చట్టాలకు వ్యతిరేకంగా కొన్ని నెలలే గతంలో కాంగ్రెస్ పోరాడింది వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలాసార్లు విమర్శించారు కానీ ఇప్పుడు ఏదైతే వాళ్ళు చెప్తున్న మాటలు రేవంత్ రెడ్డి గారి అల్లుడు కోసము ఆ ఫార్మా కంపెనీలు తీసుకురావడం ఎంతవరకు న్యాయం అంటారు ప్రజలను ఒప్పించకుండా పోను వాళ్ళ ఇంట్లోకి వచ్చి పోలీసులు దౌర్జన్యంగా అర్ధరాత్రి వాళ్ళని ఎత్తుకపోవడాన్ని ఎలా చూడొచ్చు ఇప్పుడు వాడు ఇష్టం ఉంటే అమ్ముతారు లేకుండా లేదబ్బా వాళ్ళ నువ్వు ఖమ్మంలా గత ప్రభుత్వం రైతుల బేడీలు వేసిందని చెప్పి నువ్వు చెప్పినావు అర్థమైందా ఇవాళ మరి నువ్వేమేస్తున్నావు బేడీలు వేసి 16 మందిని జైలుకు పంపినావు అర్థమైందా వాళ్ళ దగ్గరికి పోతావు వాళ్ళ కవ్వింపు చర్యలు పాల్పడతావు వాళ్ళు రెచ్చగొడతావు అక్కడ ఎవరు బీఆర్ఎస్ నాయకులు అంతటి ఉంటారు కాంగ్రెస్ వాళ్ళు లేరా అనలేరా రైతులు భూములు ఓడిపోయినారు కాంగ్రెస్ వాళ్ళు లేరా ఇప్పుడు ఊర్లు పోతున్నాయంట ఇండ్లు పోతున్నాయంట మేము ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు మేము ఎగిరినాము ఇప్పుడు మమ్మల్ని ఆటాడిస్తున్నాను వాళ్ళే చెప్తున్నారు అక్కడ ఉన్న ప్రజలు అయితే వాళ్ళు ఇది చేస్తున్నారు ఈరోజు ఇది అంత ఎందుకు బ్రదర్ నేను అందుకని చెప్తున్నా రేవంత్ రెడ్డి గారు ఇవాళ నీ ఊర్లే పోయే పరిస్థితి లేదు నీవు నిజంగా నీ ప్రజలు వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నావు కదా రైట్ చలో నువ్వు ఎమ్మెల్యే రాజీనామా చేయి ఇద్దరం పొడి చేద్దారా నువ్వు ముఖ్యమంత్రికి అనర్హుడివి ఎమ్మెల్యేకు అనర్హుడివి సర్పంచ్ కూడా నువ్వు పనికిరావు నువ్వు వెంటనే రాజీనామా చేసిరా ఇద్దరం కలిసి పోటీ చేద్దాం అంటే మనం గతంలో చూసినాం తెలంగాణ ఉద్యమంలో భూమి గురించి ఎన్నో పోరాటాలు జరిగినాయి మళ్ళీ ఈ భూమి గురించి పోరాటం మళ్ళీ కొడంగల్ నుంచి మొదలవుతుంది అనుకోవచ్చా అయిపోయింది ఆవిడెక్కడిది కోడంగల్ బ్రదర్ ఇవాళ పులివేంద్ర రాజశేఖర రెడ్డి గారు ఇవాళ కూడా ఆయన ఫోటోతోని ఓట్లు పడతాయి ఆయన ఫోటోతోని నీ కిరణ్ కుమార్ రెడ్డి గారు మదనపల్లి ఆయన ఊరు కేసీఆర్ గారి వాళ్ళ నియోజక సిద్దిపేట చేసుకో నువ్వు ఎక్కడ ఎవరికైనా పెద్ద అంటే ముఖ్యమంత్రి అభ్యర్థుల సీట్లు అరే ఇది ఎక్కడ ఇంత లఫంగా ఇంత నీ అమ్మ ఇంత సొంత ఊర్లో ఇవాళ దిక్కులేదు అంటే ఎంత పెద్ద దొంగ గజ దొంగనో ఎంత 420 గాడో అర్థం చేసుకోవాలి ఈరోజు అర్థమైందా ఈరోజు నిజంగా రైతులను ఏడిపిస్తుండు వాళ్ళ భూమి నువ్వు వాళ్ళకి ఇష్ట పథకం ఏమి ఇవ్వకుండా పైగా వాళ్ళ భూమి నువ్వు గుంజుకుంటున్నావు ఒక్క పథకం ₹1 పావులా ఒక చాక్లెట్ ఇచ్చినావా రైతులకు నువ్వు తెలంగాణ రైతులకు ఒక చాక్లెట్ ఇచ్చినావాను నీకు ఎంతమంది శత్రువులను చేసుకున్నావు చెప్పు ఈరోజు 46 జీవోలు శత్రువులైనరా నీకు 29 జీవోలు శత్రువులైనరా నీకు గురుకులం పోస్ట్ వాళ్ళు శత్రువులైనరా నీకు లాస్ట్ పోలీసు వాళ్ళని శత్రువులను కూడా చేసుకుంటుంది తెలంగాణ పోలీసు వాళ్ళు వద్దు నాకు మోడీ పోలీసు వాళ్ళు కావాలి తెలంగాణ పోలీసు వాళ్ళతో నాకు రక్షణ లేదు వీళ్ళు ఎప్పుడు కొడతారో నాకు తెలియదు తెలంగాణ పోలీస్ స్టేషన్లలో కూడా నేను పోవద్దు నాకు మోడీ పోలీసు వాళ్ళని కావాలని ఇలా మోడీ పోలీసు వాళ్ళని తెచ్చుకొని నువ్వు కావాలి కాస్తాను నువ్వు ముఖ్యం హోంమంత్రి ఏమో తెలంగాణ పోలీసుకు నువ్వు హోంమంత్రివి తెలంగాణ పోలీసుకు నువ్వు ఇక్కడ ఏది ముఖ్యమంత్రి నువ్వు అర్థమైందా ఇంత బేకు ముఖ్యమంత్రిని ఇంత పనికిమాలిన ముఖ్యమంత్రిని ఇంకా దద్దమ్మ ముఖ్యమంత్రిని ఇకేమనంటే ఇక నేషనల్ మీడియాకి మధ్యలో ఇంగ్లీష్లో మాట్లాడుతాడు అర్థమైందా ఇంగ్లీష్లో మొత్తం మైకులు పెట్టుకొని పెద్ద మాట్లాడుతాడు సినిమాలు చూస్తాడు అదో సిట్టు మొన్న చూసినాం మహారాష్ట్రకి వెళ్ళి తెలంగాణలో పూర్తి 6 గ్యారెంట్లు అమలైన చెప్పేసి అక్కడ పెద్ద ప్రెస్ మీట్ పెట్టి స్టేట్మెంట్ ఇచ్చి నిజంగానే తెలంగాణలో 6 గ్యారెంట్లు అమలైనాయా నేను చెప్తున్నా చాక్లెట్ ఇవ్వలేదు అంటున్నా కదా అక్కడ పోయి ఏం లేదు ఒక సినిమా లేదో ఇంగ్లీష్ మాట్లాడతాడు వాటు దెట్ట అని అర్థమైందా వాటు దెట్ట ఆ ఇంగ్లీష్ నేర్చుకున్నాడు అర్థమైందా ఒక తెలుగు ఆయనకు తెలుగే రాదబ్బా తెలుగు రాక అన్ని బూతులు మాట్లాడతాడు నోరు తెరిస్తే అబద్ధమే అరే 6 పథకాలు అంటాడు వీళ్ళకి రైతులకు బోనస్ ఇచ్చినా అంటాడు ప్రగల్భాలు అబద్ధాలు మోసాలు దగా మాటలు దొంగ మాటలు ఎన్ని చెప్పాలో అన్ని చెప్పిండు ఈరోజు రైతులకు కాంగ్రెస్ పార్టీ సంవత్సరం కాకముందే ఈరోజు బేడీలు వేస్తాం అందుకని నేను ఇది ఒక్క మాట నేను ఎందుకంటే రాహుల్ గాంధీ ఇక్కడ రాసింది ఒకటి ఇంగ్లీష్లో పెడతా దయచేసి అన్ని ఛానళ్ళు 4 కోట్ల మంది మీరందరూ కూడా దయచేసి రాహుల్ గాంధీకి చేరేదాకా ఇది పంపండి రాహుల్ గాంధీకి రావాలని చెప్తున్నా I humbly request Rahul Gandhi, Member of Parliament, to Hakimpet, Polapelli and Lakacharla villages where land acquisition is going on for the sake of pharma companies and it belongs to the assembly of your own Chief Minister, Mr. Revanth Reddy, the English literature PhD scholar, Mr. Revanth Reddy is hailing from this assembly. So I humbly request Revanth Reddy ji to visit these three places, and also you are the only person who can protect these 3 villages people, these 3 villages farmers
Moreover, these villages people belongs to SC, ST and OBC communities, most of them. Okay. ఇక్కడ ప్రధానంగా మూసిరెడ్డి అని నామకరణం చేయడానికి ప్రధాన కారణం ఏంటిది? ఆయనే అన్నాడు కదా అబ్బా, మూసిరెడ్డి అనే పేరు చాలా పవిత్రమన్నది. అందరూ కృష్ణా పేరు పెట్టుకుంటున్నారు, గోదావరి పేరు పెట్టుకుంటున్నారు, మూసి పేరు ఎవరు పెట్టుకుంటలేరు అంటే ఆయన చెప్పినా కూడా ఎవరు పెట్టుకుంటలేరు. కాబట్టి నేను అసెంబ్లీ సాక్షిగా ఆయన పేరు మూసిరెడ్డి అని పెట్టినా. ఎందుకంటే మూసి కంటే కంపు ఈరోజు రేవంత్ రెడ్డి పాలన ఉన్నది, మూసి కంటే కంపు పాలన ఈరోజు రేవంత్ రెడ్డి అందిస్తున్నాడు. కాబట్టి ఈరోజు టోటల్గా ఫెయిల్ అయిపోయింది. రైతు కమిషన్ చైర్మన్ గారు కూడా వచ్చిండ్రు, ఆయనకు నేను ఈరోజు పూర్తి వివరాలతో సహా ఇది అందించిన. ఈరోజు మీరు వెంటనే మీరు ఏదైతే ఒక రాజు భూసేకరణ వ్యతిరేకంగా మీరు కొట్టాడినరో ఆ భూసేకరణ ఈరోజు నడుస్తుంది, వాళ్ళ న్యాయం చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అంటే ఒకవేళ ఫార్మా కంపెనీలు అక్కడ పెడితే ఎటువంటి నష్టాలు ఉంటాయి, ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు పడతారు అనుకుంటున్నారు? నేను చెప్పినా కదా బ్రదర్, ఇప్పుడు దాదాపు 48 రకాల రోగాలు వస్తాయి అక్కడ. 48 టైప్స్ ఆఫ్ ఇది వస్తుంది, అర్థమైందా? దానివల్ల నేను మొత్తం డీటెయిల్ రిపోర్ట్ ఇస్తున్నా. ఇది తెలుగులో ఆయన్నే అనువాదం చేసుకోవాలి. మొత్తం డీటెయిల్ రిపోర్ట్ ఇచ్చిన. ఆల్రెడీ నేను మూసి పైన ఇచ్చిన, మూసి ప్రక్షాళన పైన నేను ఇచ్చిన. కాబట్టి మీరు వెంటనే దీనిపైన చర్య తీసుకోవాలని చెప్పిన. ఖచ్చితంగా నేను అనుకుంటున్నా ప్రభుత్వం ఖచ్చితమైన చర్యలు తీసుకుంటుంది. ఇక్కడ మీరు రైతులను భూములు గుంజుకోవడం కాదు, అక్కడ మొత్తం విషవాయువులు మరో మూసి తయారు చేయబోతుంది. మీరు అక్కడ మరో మూసి ప్రక్షాళన అవుతుంది కాబట్టి ఇంకో మూసి నువ్వు తయారు చేయబోతున్నావు. నేను అక్కడ జనం దస్తేంది బతికితేంది వారి ఇండ్లు గుంజుకుంటా. ఈరోజు నేను ఒకటే పిలుపునిస్తున్నా, ఏది హకీంపేట, లక్కచెర్ల, మరి పోలపల్లి గ్రామ రైతులకు మొన్న ఒకటే పిలుస్తున్నా. ఈరోజు మనకు ఆదర్శం రాహుల్ గాంధీ, ఈరోజు మనకు ఆదర్శం హర్యానా రైతులు, ఈరోజు మనకు ఆదర్శం పంజాబ్ రైతులు. సంవత్సరాల కొద్దీ ఏ విధంగా మనం ఉద్యమం చేసినామో అసొంటి ఉద్యమము మనం ఇక్కడ మీ భూములు కాపాడుకోవడానికి మనం చేయాల్సిన అవసరం ఉంది. ఈ రెచ్చగొట్టే మాటలు కాదు ఇవి, ఇది హక్కుల మాటలు. ఈ హక్కులు కాపాడడానికి పంజాబ్ రైతులకు మద్దతు ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు ఇక్కడ ఏది వికారాబాద్, కోడంగల్ రైతులకు కూడా మీ ఓటుకు నోటు దొంగ కబంధ హస్తాల నుండి ఈరోజు రైతులను కాపాడడానికి మరి ప్రియాంక గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ఇద్దరు కూడా రావాలి. మరి ఇక్కడ రైతులకు మద్దతు తెలపాలి. జైల్లో ఉన్న వాళ్ళని కూడా మీరు పోయి పరామర్శించాలి. ఇదివరకు గత ప్రభుత్వాలు జైల్లో పెడితే మీరు పోయి పరామర్శించారు కదా, ఈరోజు వీళ్ళని కూడా పెట్టినరు. వీళ్ళని పోయి మీరు 16 మంది రైతులు జైల్లో ఉన్నారు, రేపు ఇంకెంతెంత మద్దతు తెలియదు. ఈరోజు మనము మణిపూర్లో ఇంటర్నెట్ కరెంటు తీసేసి అక్కడ దాడులు చేస్తున్నామని చెప్పిండ్రు. మణిపూర్ కంటే ఈరోజు కోడంగల్ మరో మణిపూర్ లెక్క తయారైపోయింది, మరో బంగ్లాదేశ్ లెక్క, మరో ఆఫ్ఘనిస్తాన్ లెక్క తయారైపోయింది. అక్కడ ఈరోజు ఇంటర్నెట్ కనెక్షన్ లేదు, కరెంట్ కనెక్షన్ లేదు. ఆ రెండు కట్ చేసి మధ్యరాత్రి వాళ్ళని ఎత్తుకపోయినట్ట. మరి మాఫియాలా, వాళ్ళ దొంగల, వాళ్ళ టెర్రరిస్టుల, వాళ్ళ భూమి కోసం వాళ్ళు కొట్టాడినరు. వాళ్ళ భూమిని నీ భూమి గుంజుకుంటలేరు కదా, నువ్వు వాళ్ళ భూమి గుంజుకుంటుంటే వాళ్ళ భూమి కోసం వాళ్ళు తిరగబడ్డారు. దానికి సంబంధించి తిరిగి వాళ్ళు రెచ్చగొడతారు. మళ్ళీ మంత్రులతో స్టేట్మెంట్లు ఇప్పిస్తారు. శ్రీధరబాబు, పొన్న ప్రభాకర్ మాట్లాడతారు. ఇది న్యాయమా? కాళేశ్వరం న్యాయమా? కాళేశ్వరం భూములు పోయినాయి అన్నారు, మనం నిలబడ్డాం ఆ రోజు. మరి అది తప్పైతే మరి తప్పు కాదా? అక్కడ కాళేశ్వరం కనబడుతుంది, అర్థమైందా? ప్రాజెక్ట్ ఏదో కట్టిండ్రు, ఆయన నీళ్ళదేదో కట్టిండ్రు, మరి అది మరి ఇక్కడ ఎవరిని కనబడుతుంది? వీళ్ళ అల్లుడు కనబడుతుంది. ఇక్కడ అల్లుడు కోసమైనా ప్రజలను ఇబ్బంది పెడుతుంది, ఇంత నిర్బంధాల్లో కొనసాగుతుంది కోడంగల్. అక్కడ తిరుపతి రెడ్డి పేరు కూడా వెళ్ళింది. అక్కడ తిరుపతి రెడ్డి కూడా అడిగినట్ట వాళ్ళ భూములను అల్లుని కంపెనీలు అంటుంటే ఏమన్నా కానీ వాళ్ళ కంపెనీ. నేను ఒకటే అడుగుతున్నా బ్రదర్, నువ్వు కంపెనీ పెడతా అంటున్నావు కదా రేవంత్ రెడ్డి, ఆ కంపెనీలో డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్, డిపిఆర్ అంటే డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ నీకు తెలియదు కాబట్టి నేను చెప్తున్నా, అర్థమైందా? డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ నువ్వు తీసుకురా, అక్కడ ఏ కంపెనీ పెడుతున్నావు చూపించు, అప్పుడు భూసక్కర సేకరణ కోసం ముందుకు రా. అప్పటిదాకా నీవు ఈ దొంగ మాటలు, లంగ మాటలు చెప్పి పేదల భూములు గుంజుకునే ప్రయత్నాలు చేయొద్దు. రైట్, ఇది పరిస్థితి. అయితే కొడంగల్లో గత కొన్ని రోజులుగా జరుగుతున్న గొడవలకు బక్కా జెర్సన్ గారు కూడా తన వాయిస్ వినిపించడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు భూసేకరణ గురించి చేస్తున్న ఇలాంటి వ్యతిరేకమైన చర్యలు తీసుకోవద్దు, ప్రజలకు మంచిది కాదు. అక్కడ ఏదైతే దాదాపు 40 పైగా రోగాలు వస్తాయి ఈ ఫార్మా కంపెనీలు ఏర్పాటైతే అనే విషయాలు కూడా చెప్పడం జరుగుతుంది. చూద్దాం ప్రభుత్వం ఎంతవరకు దీనిపైన స్పందిస్తుంది, రేవంత్ రెడ్డి గారు ఎంతవరకు దీనిపైన స్పందిస్తారు. నిజంగానే ఏదైతే ఈ ప్రాజెక్ట్ వెనక్కి తీసుకుంటారు, లేకుంటే ఆ రైతులను ఇబ్బంది పెట్టి ముందరికి తీసుకుపోతారనే విషయాలు కూడా మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. కెమెరామెన్ కిరణ్తో పవన్, మిర్రర్ టీవీ, హైదరాబాద్.